వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఏప్రిల్ 16వ తేదీ బుధవారం నాడు కుంభరాశిలో జన్మించిన జాతకులకు రాత్రి 9 గంటల 50 నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. దాంతో మీ లైఫ్లో ఎన్నో అద్భుతాలను చూడబోతున్నారు. మరింతకీ ఏప్రిల్ 16వ తేదీన కుంభరాశి వారికి రాత్రి 9 గంటల 50 నిమిషాల తర్వాత ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది, దానివల్ల మీరు ఏ విధంగా లాభపడబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నాం అన్న విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి సంచారాలకు సంబంధించి మరియు నక్షత్ర సంచారాలకు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే శనిదేవుడిని కర్మలకు అధిపతిగా చెబుతూ ఉంటారు. శని కీలకమైన గ్రహాలలో ఒక గ్రహంగా ప్రకటించబడుతుంది. శనిదేవుడి గమనం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాలను చూపుతుంది. శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశులను నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతాడు. అయితే ఏప్రిల్ 28వ తేదీన శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించబోతున్నాడు. ఉదయం 7 గంటల 52 నిమిషాలకు శనిదేవుడు సంచారం సాగుతుంది. అయితే ఈ యొక్క ప్రభావం అనేది ముందు నుంచే తులారాశి వారికి వీరొక జీవితంలో జరగబోతుంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించి తులారాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉన్నాడు. దాంతో మీకు బాగా కలిసి రాబోతుంది. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. ఏప్రిల్ 16వ తేదీ బుధవారం కుంభరాశి వారికి సంబంధించి రాత్రి 9 గంటల 50 నిమిషాల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. దాంతో మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది. మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే ఈ సమయంలో మీకు జడిసి తోకముడడం జరుగుతుందండి. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ యొక్క వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు. ధన లాభం కలుగుతుంది. ఇంతకీ మీకు ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది అనే కదా ఆలోచన. అయితే ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది అంటే మీ యొక్క పేరెంట్స్ నుంచి అండి. అవును, మీ తల్లిదండ్రుల నుంచి ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఎందుకు మీకు వారు ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది అని అంటే ఆస్తి పంపకాలకు సంబంధించి కాల్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో మీ వంతు ఆస్తి వాటా మీకు రావడమే కాదండి, మీ నాన్నగారి తల్లి యొక్క వాటా అంటే మీ నాన్నమ్మ గారి వాటా కూడా ఈ సమయంలో మీకే రావడం జరుగుతుంది. దాంతో మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. చాలా సంతోషంగా ఉంటారు. ఇక నుంచి మీకు డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదండి. అప్పుల బదులతో మీరు ఎప్పటి నుంచో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే ఈ సమయంలో అంటే మరికొద్ది రోజులనే మీరు మీకున్నటువంటి అప్పులన్నిటిని కూడా తీర్చేయబోతున్నారు. అంతేకాదు ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఎందులో కాలు పెట్టినా కూడా ఆ అదృష్టం మీ వంతు అవుతుందండి. అదేవిధంగా మీ యొక్క వైవాహిక బంధం కూడా చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు. లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో మీరు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నుంచి కుంభరాశి వారికి అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. రాజయోగం, అదృష్టం, తరచుగా లాభాలు, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతూనే ఉంటాయి. కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి, ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం కూడా. మీరు మరింత ధైర్యాన్ని, బలాన్ని పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలను పొందుతూనే ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. విద్యార్థులు మంచి మంచి ఫలితాలను అందుకుంటారు. ఇక ఈ రాశి వారు అన్ని సౌకర్యాలను పొందుతూనే ఉంటారండి. విలాసవంతమైన వస్తువుల్ని ఆనందిస్తారు. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. రాజయోగం, అదృష్టం పడుతుంది. ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ అనుభవించినంత సకల భోగాలను అనుభవిస్తారు. అష్టైశ్వర్యాలు మీకు ప్రాప్తించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు కోరుకున్నటువంటి మార్పులు మీరు చూస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. పై అధికారులు మెప్పును పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం కనుక జరిగినట్లయితే అందుకు సంబంధించి ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా అంటే ప్రణాళిక వేసుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం కనబడుతుంది. చదువుల్లో, ఉద్యోగాల్లో రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది. కోర్టు తగాదాలో ఉన్నటువంటి భూముల్ని మీ యొక్క సొంతం కాబోతున్నాయి. వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా ఈ రాశి వారు ఆర్థికంగా ఈ యొక్క సంవత్సరం లాభపడబోతున్నారు. మీరు ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండడం జరుగుతుంది. ఇక ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు రావడం కానీ జరుగుతుంది. కానీ ధనదాయానికి సంబంధించి మాత్రం మార్గాలు ఎక్కువగానే ఉన్నాయి.
ప్రమోషన్ రావటం వల్ల ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. ఊహించిన మార్పులు మీకు చోటు చేసుకుంటాయి. మీ జీవితంలో ఏ ఏ విషయాలకే కలలు కన్నారో, మీ జీవితం ఎలా ఉండాలని కోరుకున్నారో అవన్నీ కూడా పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాల అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కాలం కలిసి రాబోతుంది. అదృష్టం మీ చెంతకు రానుంది. ఈ రాశి వారి జీవితం మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం చేసుకుంటారు. కాకపోతే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మాత్రం మీ సొంతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు. ఇక గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం జరుగుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా ఈ యొక్క కుంభరాశి వారికి లాభం చేకూరబోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా మీకు గ్రహ సంచార పరంగా ఎన్నో లాభాలు పొందుకోబోతున్నారు. ఇకపోతే కుంభరాశిలో ఎవరైతే వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కుంభరాశి వారిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాన్ని పాటిస్తే మీకు ఎటువంటి తిరుగు అనేది ఉండదండి. ప్రతి విషయంలో కూడా, ప్రతి రంగంలో కూడా మీదే పైచేగా ఉంటుంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజను చేయించడం అనేది ఎంతో శ్రేష్టకరమండి. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 2, 4. మీకు శుక్రవారం, బుధవారం, శనివారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో ఏ పని ప్రారంభించినా కూడా సుఖ ఫలితాలను మీకు పొందడం జరుగుతుంది. ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిదండి. ఇక మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాల సమయంలో మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. మీరు అనుకున్న పనుల్లో సక్సెస్గా విజయం సాధించడం జరుగుతుంది. ఇక అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి కుంభరాశి వారు. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయండి. ఇక వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంతేకాదండి, ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం అత్యున్నత స్థానాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. అలాగే మీలో ఎవరైతే మీరు పనులు ప్రారంభించినప్పుడు కొన్ని విఘ్నాలు కలిగి ఆ పనులు ఆగిపోయినట్లయితే మీరు వెంటనే విఘ్నేశ్వరికి పూజలు చేయండి. ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడదేవుడా అని ఆ యొక్క దైవాన్ని ప్రార్థించుకోండి. అప్పుడు మీరు స్టార్ట్ చేసిన పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోయినట్లయితే, విఘ్నాలు కలిగి ఆ పనులు మధ్యలో నిలిచిపోయినట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క మొరను ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఆలకించి మీకు చాలా సంతోషాన్ని, అదేవిధంగా సహాయాన్ని ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క ఎవరైతే కుంభరాశి ఉన్నారో ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా మీకు ప్రతిదీ కూడా లాభపడబోతున్నారండి. అంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, గ్రహ సంచార పరంగా ఇలా ఉంటుంది. అదేవిధంగా సమస్యకు సంబంధించి ఈ విధంగా మీరు ఈ యొక్క పరిహారం ఫాలో అవ్వాలని చెప్పుకున్నాం కదా. అయితే ఇదంతా కూడా మీకు ఈ యొక్క కుంభరాశి వారికి మీకు అదృష్టం వల్ల జరగబోతుందండి. సో చూశారు కదా, కుంభరాశి వారు ఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజు కుంభరాశిలో జన్మించిన జాతకులకు రాత్రి 9:50 తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది ఎవరి నుంచి రాబోతుంది, ఎందుకు రాబోతుంది, దానివల్ల రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఉన్నత ఫలితాలను చూడబోతున్నారు, దాంతో మీరు ఏ విధంగా సంతోషంగా గడుపుతారు. అంటే మీ పేరెంట్స్ వల్లే ఆ ఫోన్ కాల్ వస్తుంది కదండి, దానివల్ల మీకు ఆస్తి అనేది రాబోతుంది కదా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆ యొక్క ఆస్తి వల్ల ఎన్నో లాభాలు మీరు పొందుకోబోతున్నారు కదా. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఏప్రిల్ 16వ తేదీ నుంచి నిజంగా అదృష్టవంతమైన రోజునే జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఈ వీడియో చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియో తర్వాత మీలో ఎవరిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.